మోడీ గారు మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు సాక్షిగా మోడీ ప్రభుత్వం రంగ సంస్థలు మూసేయలేదు, ఇంకా వాటిని బలోపేతం చేస్తున్నామని పచ్చి అబద్ధం చెప్పడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. పబ్లిక్ సెక్టర్లో పనిచేస్తున్న ప్రతి వాళ్ళకి కూడా మోడీ ప్రభుత్వ సంస్థల వ్యతిరేకి, దాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న విషయం ప్రతి కార్మికుడు తెలుసు. ప్రభుత్వ రంగ సంస్థలని పరిశీలించేటటువంటి ప్రతి భారత పౌరుడికి తెలుసు. ఒకవేళ కనుక ప్రపంచంలో ఏమన్నా అవార్డు ఉంటే మోడీ గారికి ప్రపంచ అబద్ధాల సామ్రాట్ అని ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇలా అబద్ధాలాటం అనేది ఇప్పటివరకు ఏ ప్రైమ్ మినిస్టర్ చెప్పలేదు. అబద్ధాలాటంలో అగ్రశ్రేణిలో మోడీ ఉన్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలని మేము మూసేయలేదంటున్నాడు. బిఎస్ఎన్ఎల్ ఏం చేసామని మనం అడుగుతా ఉన్నాం. అట్లాగే ఐటీఐని ఏం చేసామని అడుగుతా ఉన్నాం. భారత్ హెవీ మిషన్స్ ఏం చేసి బిహెచ్ఎంఎల్ బెంగళూరులో ఏం చేస్తున్నావు, ఎందుకు వాళ్ళు పోరాటం చేస్తున్నారు అని అడుగుతున్నాం. టెలిఫోన్ ఇండస్ట్రీస్ని ఏం చేసామని అడుగుతా ఉన్నాం. డిఫెన్స్ ఇండస్ట్రీస్ని ఏం చేసామని అడుగుతా ఉన్నాం. అట్లాగే హైదరాబాదులో ఉన్నటువంటి హిందుస్థాన్ కేబుల్ని మూసేసావా, తెరిచావా? అట్లాగే హైదరాబాద్లో ఉన్నటువంటి మిషన్ టూల్స్, హెచ్ఎంటీ మిషన్ టూల్స్లో భాగమైనటువంటి హైదరాబాదులో ఉన్న వాటిని 3 యూనిట్స్ మూసేసావు. బేరింగ్స్, అట్లాగే హెచ్ఎంటీ ప్రాగా, హెచ్ఎంటీ ట్రాక్టర్స్. మరి ఎవరు మూసారు? నీ హయాంలోనే ఇవి మూసేయడం అనేది జరిగింది. దాంతోపాటుగా అనేకమైనటువంటి రైల్వే ట్రాకులు, రైల్వే ప్లాట్ఫామ్లు, రైల్వేలు నువ్వు ప్రైవేట్ పరం చేసింది నిజం కాదా అని అడుగుతా ఉన్నాం. మానిటైజేషన్ పైప్ లైన్ అని పెట్టి ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నిటి కూడా కార్పొరేట్ సంస్థలకి తక్కువ రేట్లో లీజులో 30 సంవత్సరాలు పైబడి ఇస్తున్నావు అంటే అది ఎవరి కోసం ఇస్తున్నావు? ప్రభుత్వ రంగ సంస్థల గురించి ఇస్తున్నావా, లేకపోతే కార్పొరేట్ సంస్థల గురించి ఇస్తున్నావా అని అడుగుతాను. అదే కాదు, ఏవైతే ఇండస్ట్రీస్ ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లో ఉన్నాయో లాభాలు గడించి కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ట్యాక్సులు, డివిడెంట్లు కడుతూ, ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కట్టాల్సినటువంటి ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కడుతూ లాభాలు సాధించి వాళ్ళు రిజర్వ్స్ పెట్టుకుంటే ఆ రిజర్వ్స్ అన్నీ కూడా బిఎల్ దగ్గర, హెచ్ఏఎల్ దగ్గర, బిహెచ్ఎల్ దగ్గర లాంటి అనేక సంస్థల దగ్గర నువ్వు వాటన్నిటినీ తీసుకున్నది నిజమా కాదా? నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు అన్నీ కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలు పని చేయడానికి వర్కింగ్ క్యాపిటల్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎవరి కోసం చేసావు? ప్రభుత్వ రంగ సంస్థల గురించి చేసావా? అదే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి కాలరీస్లో 4 బొగ్గు గనులు సింగరేణి కాలరీస్ని కాదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని, అదేదో నీ సొంత వాడినట్టుగా ఆక్షన్ పెట్టావు. ఆక్షన్ పెడితే దాంట్లో ఒక బావికి మాత్రమే ప్రైవేట్ వాళ్ళు వచ్చారు, అది వాళ్ళకి ఇచ్చావు. అది ప్రైవేట్ అంటారా లేకపోతే గవర్నమెంట్ అంటారా? నువ్వు ప్రైవేట్ పరం చేసావా లేదా? కాబట్టి ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అని అడుగుతా ఉన్నాం. ఎల్ఐసిలో షేర్లు అమ్మావు. ఎల్ఐసిలో షేర్లు అమ్మితే ఎల్ఐసి లాభాలు సంపాదిస్తే నా మూలంగానే ఎల్ఐసి లాభాలు వచ్చింది అంటున్నావు. అట్లాగే బిఎస్ఎన్ఎల్కి 5G ఇచ్చానంటున్నావు. ఎప్పుడో 10 సంవత్సరాల నాడు ఇవ్వాల్సినటువంటి 5Gని ఈరోజు ఇచ్చి కార్పొరేట్ సంస్థలకి రిలయన్స్ వాడికి అన్నీ ఇచ్చిన తర్వాత వాటి తరపున నువ్వు ప్రచారం చేసిన తర్వాత ఈరోజు ఇచ్చి నేను 5G ఇచ్చాను, ఆ స్థాయికి నేను బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చాను అంటాం అనేది ఎంత బోగస్ అన్నది మనం ప్రజలు అర్థం చేసుకోవాలి. 90,000 మంది కార్మికులను తీసేసావు. ప్రభుత్వ రంగ సంస్థల గురించి తీసావా, లేకపోతే దాన్ని మూసేయడానికి తీసావా, దాన్ని నష్టపరచడానికి తీసావా అన్నది మేము అడుగుతా ఉన్నాం. అదే కాదు, నువ్వు ప్రభుత్వ రంగ సంస్థలను ఏమీ చేయలేదు అంటున్నావు కదా. ఎయిర్ ఇండియాని ఏం చేశావు? ఎయిర్ ఇండియా అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దాన్ని జాతీయం చేసినాయి. నువ్వు మళ్ళీ దాన్ని జాతీయం నుంచి వెనకదీసి ఆ రోజు నుంచి గుంట దాకా నక్కలాగా కాసుకున్నటువంటి టాటాకి బంగారుపాలెంలో పెట్టించావు. దీన్ని ఏమంటారు? అట్లాగే పోర్ట్లు, అట్లాగే ఎయిర్పోర్ట్లు అనేకమైనటువంటివి ప్రైవేట్ చేసి నేనేమి చేయలేదు అంటున్నావు. ఒకటి నిజం చెప్పలేని పరిస్థితి నీది. నిజం మాట్లాడితే ఏదో శాపం ఉన్నట్టుగా నీ తల 1000 వక్కలు అవుతుందని చెప్పి శాపం ఉన్నట్టుంది. అందుకు నువ్వు నిజం మాట్లాడావు. విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరం చేస్తున్నావా లేదా?
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ఒకవేళ మీరు ప్రైవేట్ పరం చేయడానికి ఒప్పుకోకపోతే మూసేస్తానని బెదిరించావా లేదా? నువ్వు బెదిరించడానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యావా, మూసేయడానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యావా, లేదా కార్మికుల సంక్షేమం, రాష్ట్రాల సంక్షేమం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంక్షేమం గురించి ఉన్నావా అని అడుగుతున్నావు. ఈ రకంగా నువ్వన్నీ ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు మూసేస్తూ నువ్వు వచ్చిన దగ్గర దగ్గర 40 పరిశ్రమలు మూసేసావు. అసలు ఒక సామెత ఉన్నది, పెట్టేవాడికే కొట్టేటటువంటి అర్హత ఉందనేది. నువ్వు ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా పెట్టలేదు. మరి నువ్వు మూసేసే అర్హత నీకెక్కడ ఉన్నది? ఎవరిచ్చారు నీకు ఆ హక్కు? పార్లమెంట్లో చర్చించావా? లేకపోతే ఎవరన్నా ట్రేడ్ యూనియన్స్తో చర్చించావా? గతంలో ఏముంది, ఏదైనా కంపెనీ కనుక సిక్ అయితే ఆ సిక్కు నుంచి బయటపడేయడానికి అక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్స్తో, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతో, అక్కడ ఉన్నటువంటి మేధావులతో చర్చించి నిర్ణయం చేయాలని చెప్పి ఒకటి ఉన్నది. మరి అది ఎందుకు నువ్వు అమలు చేయలేదు? నీ అంతటి నువ్వు ఢిల్లీలో కూర్చొని చేస్తావు. నువ్వు ఢిల్లీలో కూర్చొని చేస్తే మేము ఒప్పుకోవాలా? అందుకే రేపు 16వ తారీఖున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి, ఆందోళన పాల్గొంటున్నాయి. ఇదంతా కూడా నువ్వు చేసేటటువంటి అబద్ధాల ప్రచారానికి ధీటుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా అబద్ధాలు ఆడటం మానే మోడీ. ఎందుకంటే ఎలక్షన్లోకి వెళ్తున్నావు, అబద్ధాలు చెప్తే నీ మూతి పగలగొట్టేటటువంటి పరిస్థితి ప్రజలు చూస్తున్నారు. రైతులకు ఏం చెప్పావు? 3 చట్టాలు రద్దు చేస్తా అన్నావు. మరి అక్కడ 3 చట్టాలు ఒకటైనటువంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఏదైతే నిత్యావసర వస్తువులు సేకరించడం, నిల్వ చేయటం, పంపిణీ చేయటం ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు ఎఫ్సిఐ చూస్తుంది. ఎఫ్సిఐ అంటే ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థ. ఎఫ్సిఐని కాదని చెప్పి నువ్వు ఆదానికి ఎట్లా ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు అని అడుగుతా ఉన్నావు. ఇలాంటి కోకొల్లలో చెప్పాలంటే కాబట్టి నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. అబద్ధాలు ప్రైమ్ మినిస్టర్కి సరైనట్టు బుద్ధి చెప్పాలని ఏఐటీసీగా మేము పిలిపించాం. భారతదేశ వ్యాప్తంగా ఏఐటీసీ కార్యకర్తలందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు కూడా సమ్మెలో పాల్గొని దాన్ని విజయవంతం చేస్తున్నారు. అది తెలుసుకో. నీకు మాత్రం గడువు దగ్గరికి వచ్చింది. నీ పదవిని ఓడగొట్టడానికి, నీ సీట్ను ఓడగొట్టడానికి కార్మికులంతా రెడీగా ఉన్నారని తెలియజేస్తున్నా. కార్మికుల లోకాన్ని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తప్పనిసరిగా ఆందోళన చేయండి, తప్పనిసరిగా మీరు సమ్మెలో పాల్గొనండి. ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి అని పిలిపిస్తున్నాను.